ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు షో యూ మటన్ రోగన్ గోష్ ఎలా చేస్తారని. మా ఫ్రెండ్ నీలి మేఘాలలో రాజేష్ అండ్ మేఘన ఇంటికి వస్తున్నారు. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. సో నేను కెట్లీలో ఆల్రెడీ వేడి చేసుకున్నా, టైం లేదు తొందరగా అవ్వాలని అనమాట. సో వేడి నీళ్ళు వేసుకున్నా. చక్కగా వాటర్ ఆరిపోయింది కదా, కొంచెం ఉంది ఇంకా వాటర్. ఇది మొత్తం వాటర్ ఆరిన తర్వాత ఏంటిది అల్లరి కిచెన్ లో పేస్ట్ వేసిన తర్వాత ఎంత థిక్నెస్ కావాలో అంటే వాటర్ గ్రేవీ ఎంత కావాలో చూసుకోండి. ఇది చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఈలోగా నేను కర్డ్ రైస్ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ కర్డ్ రైస్లో తాలింపు కూడా వేస్తున్నా. ఏమేం చేశాను? సాంబార్, బగారా రైస్, కర్డ్ రైస్, రోగన్ మటన్ రోగన్ గోష్, ఇంకా ఏం చేశారు, బేజా ఫ్రై, చపాతి. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్గా ఉన్నాను. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు షో యూ మటన్ రోగన్ గోష్ ఎలా చేస్తారని. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ నీలి మేఘాలలో రాజేష్ అండ్ మేఘన ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి ఏదో పని ఉండి వస్తున్నారు అనమాట ఇటువైపు. సో వస్తున్నారు కదా, లంచ్ టైంకి రండి, లంచ్ చేసి వెళ్దు కానీ అన్న. సో సరే అంది. సో తన కోసం ఏదైనా లైట్గా చేద్దామని. సో మటన్ రోగన్ గోష్, సాంబార్, బేజా ఫ్రై అండ్ బగారా అన్నం, ఫ్రైడ్ రైస్, రోటీ అండ్ పెరుగన్నం, ఇవి చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళు మధ్యాహ్నం వచ్చేలోపు ఇవన్నీ ఫాస్ట్గా చేద్దామని నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో చూసేద్దామా, కిచెన్లోకి వెళ్దామా, చలో. అయితే నేను సాంబార్కి ఫస్ట్ మునక్కాయ అండ్ టమాటో, ఒక ఆనియన్ అండ్ క్యారెట్, కరివేపాకు ఇలా కట్ చేసి అన్నీ ఒక దాంట్లోనే వేసుకున్నాను. ఇక్కడ పప్పు నేను ఆల్రెడీ ఉడికిచ్చి గ్రైండర్లో వేసి పెట్టుకున్నా నేను, ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఇది కందిపప్పు అనమాట, చింతపండు. మిగతా అన్నీ నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, చూడండి. నేను ఒక టమాటా కట్ చేయకుండా ఇలాగే పెట్టేసా, కట్ చేస్తా. దీన్ని ఇలాగే కాస్త మగ్గనిద్దాము. ఒక 5 minutes అలా సిమ్మిద్దాం, మగ్గనిద్దాం. తర్వాత కారం వేయడం వచ్చా. నేను కొంచెం కారం వేసుకున్నా, ఎందుకంటే మేఘన కారం తక్కువ ఉంటుంది అందుకని. 5 minutes తర్వాత తీసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ సరిపోతుంది. సిమ్లో ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను చూడండి, పప్పు అండ్ చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకున్నా. సాంబార్లో ఎక్కువ పులుసు ఉంటే బాగుండదు, కొంచెమే వేసుకోండి పులుసు. లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ ఇలా తీసి కలిపి పెట్టుకుంటా. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా వేసుకొని కలుపుకోవచ్చు, టైం సేవింగ్. ఇది కొంచెం కలిపి పెట్టుకుంటే అది ఉడికేలోపు మనకు టైం సేవ్ అవుతుందని ఇలా కలుపుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే వేసుకోండి, ఎంత పులుపు పప్పు చూసి చిక్కతనం చూసి వేసుకోండి. ఓకే, చూడండి కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం పప్పు వేస్తే దాంట్లో మళ్ళీ మిగతాస్ కొంచెం కూడా ఉడికేస్తాయి. వాటర్ చూడండి, ఇంత చిక్కగా ఉంది. మీకు ఎంత వాటర్ కావాలి, చిక్కగా కావాలి, ఇవన్నీ చూసుకోండి. నేను ఇంకా కొంచెం పప్పు వేస్తాను, దీంట్లో కొంచెం వాటర్ కూడా వేస్తాను. సో చెప్పాను కదా, నేను దీంట్లో ఇంకా పప్పు అవి వేసుకున్నాను. పప్పు వేసుకున్నాను, అది చింతపండు వేసుకోలేదు. పప్పు ఉప్పు తక్కువ ఉండే, ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ కొంచెం పైనుంచి ఇంగువ వేసుకోవాలి.
చూపిస్తాను. అది ఇది మరిగేలోపు నేను ఇక్కడ బగారా అన్నం కోసం గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నా. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. సాంబార్ మరుగుతుంది. మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం కరివేపాకు, సాంబార్ పౌడర్, నేను అంటే 1 full టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నా. మీకు ఎంత కావాలంటే మీకు వేసుకోండి. హింగువ వేసి కాస్త అలా కలిపేసి స్టవ్ ఇప్పుడు సిమ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసుకొని ఒక 5 minutes పెట్టేయండి. అంతే, ఇక్కడ మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం బ్రౌన్ అవ్వనిద్దాం. ఇది గరం మసాలా పౌడర్, చూడండి బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను బియ్యం వేసేస్తున్నా. బియ్యం వేసి మంచిగా కలుపుకోవాలి. అదే కదా. ఎవరి వాయిస్ అది? ఎవరు వచ్చారు? ఎవరు రికార్డ్ చేస్తున్నారు? మీ రేష్మా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో నేను కెట్లీలో ఆల్రెడీ వేడి చేసుకున్నా. టైం లేదు, తొందరగా అవ్వాలని అనమాట. సో వేడి నీళ్ళు వేస్తున్నా. లాస్ట్ టైం కూడా చెప్పాను, కొలతలు ఎలా అంటే ఇలా కలిపేటప్పుడు మన ఇది కొంచెం హెవీగా అనిపిస్తే ఇంకా వాటర్ పడతాయి అని అర్థం. సరిపోతాయి రేష్మా? గ్యాస్ సరిపోతుంది. సో ఒకసారి ఉప్పు చూసుకొని కప్పి పెట్టేయండి. అంతే, మన బగారా రైస్ అయిపోతుంది. ఇది చూపించి ఒకసారి చూడండి. చక్కగా ఆయిల్ వచ్చేసింది సాంబార్లో. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ రోగన్ గోష్ చేసేసుకుందాం. బగారా మనం దమ్ మీద పెట్టేయచ్చు. చూడండి ఆల్మోస్ట్ డన్. దమ్ పెట్టేద్దాము. అస్సలాం వాలేకుమ్. ఏం స్మైల్ ఇచ్చావు రేష్మా? ఎలా ఉన్నావు? సూపర్ ఫైన్ గా ఉన్నాను. అబ్బాస్ ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నారు. మీ ఇద్దరు ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్ ఉంది. మీరు అందరు దువా చేశారు కదా, తొందరగా మంచిగా. గాడ్ బ్లెస్ యూ. సో రేష్మా వచ్చేసింది నాకు తొందరగా హెల్ప్ చేయడానికి. సో ఇప్పుడు మటన్ రోగన్ గోష్. ఎస్, నేను మటన్ రోగన్ గోష్ చేస్తున్నా. అది నా స్టైల్లో. ఎలా చేయాలో నువ్వు కూడా చూసుకో. ఓకే, మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే సరే. ఓకే, అయితే నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 kg మటన్ తీసుకున్నాను. ఆనియన్స్, ఖడా గరం మసాలా అంటే ఆకు, షాజీరా, లవంగా, ఇలైచి, దాల్చినకి చెక్క, పెరుగు. ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నా. ఇట్లా నేను క్రిస్పీగా ఫ్రై చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట. సో నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, లేదంటే నో ప్రాబ్లం. అయితే మిగతా ఇంకా నూనె, ఉప్పు, కారం అవన్నీ నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేసుకున్నాను. సో నూనె వేడెక్కిన తర్వాత ఈ ఖడా మసాలాన్ని వేసేయండి. ఇప్పుడు ఆనియన్స్, చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసేయండి. చక్కగా కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం కొంచెమే వేస్తున్నా, వాళ్ళు కొంచెం వేసుకుంటారు కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మంచిగా కలుపుకోండి.
చక్కగా కలిపి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఆరే వరకు కప్పి పెట్టేయండి. వాటర్ అంతా ఆరాలి. చక్కగా వాటర్ ఆరిపోయింది కదా, కొంచెం ఉంది ఇంకా వాటర్. ఇది మొత్తం వాటర్ ఆరిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అస్సలాము అలైకుం. మా తబస్సుమ్ పింకీ బేబీ రెడీ అయిపోయింది. పింకీ బేబీ రెడీ, ఆల్వేస్ పింకీ బేబీ. పింక్ ఫేవరెట్ కలర్ కాబట్టి కొంచెం ఇంకా వాటర్ ఆరనిద్దాం. ఏంటిది అల్లరి కిచెన్ లో? వాట్ ఇస్ దిస్ యూసుఫ్? ఏంటిది? వాడికి ఎత్తుకోమంటున్నాడా? అనిపించింది వాళ్ళ అమ్మకి ఎవరైనా ఇలా ఎత్తుకోవాలని. మీ అమ్మ చిన్న పాప. ఇప్పుడు నువ్వు నాకు ఎత్తుకో. అదే వెళ్ళండి ఇంకా మీరిద్దరు ఇక్కడ నుంచి. బాయ్. చూడండి చక్కగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోండి. బాగా ఒక 2 గ్లాసెస్ అయినా వేసుకోండి. మటన్ ఉడకాలి కదా, నేను కుక్కర్లో పెట్టట్లేదు అందుకని. అది ఇట్లా కప్పి పెట్టేయండి. మటన్ ఉడికేద్దాం. ఇదేంటి అని అనుకోవచ్చు, వీళ్ళకేమో కారం లేకుండా తక్కువ కారం వేసి చేస్తున్నాను కదా. ఇది మా కోసం కొంచెం కారం ఎక్కువ వేసి, అన్వర్ మా వారంతా కొంచెం కారం తింటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట. మటన్ ఉడికేలోపు నేను ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఈ పెరుగు 2 వేసేసుకోండి. ఇది పేస్ట్ చేసుకుందాం, గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. చూడండి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది పక్కన నేను ఇక్కడ ఆల్రెడీ పిండి నానబెట్టేస్తా. సో ఇక్కడ మన మటన్ ఉడుకుతుంది. ఇంకా ఈలోగా నేను ఇక్కడ కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను. ఇక్కడ 2 బేజా తీసుకున్నాను. అండ్ ఇది హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని అన్ని క్లీన్ అంటే నర్వ్స్ అన్ని తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం వేడి అయిన తర్వాత నూనె స్టవ్ స్లో చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోండి. పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం కారం. స్టవ్ సిమ్ మీదనే ఉండనివ్వండి. ఇది సిమ్ మీద ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసేస్తున్నా. ఇది ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఊరికే కలుపుకూడదు, మనం కప్పి పెట్టేయండి. సిమ్ మీద ఉడకనివ్వండి ఒక 10 మినిట్స్. మన బేజా కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి గార్నిష్ కూడా చేసుకున్నాను. మళ్ళీ కప్లో సర్వ్ చేసిన తర్వాత కూడా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇట్స్ రెడీ. సో మటన్ రోగన్ గోష్ ఇది ఆల్మోస్ట్ అంటే వాటర్ అంతా చూడండి డ్రై అయ్యి నేను దమ్ మీద కుక్ చేశాను దీన్ని. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. గ్రైండర్ వాష్ చేసి వేసుకున్న వాటర్ కూడా వేసేయండి. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోండి. వేసేసి దమ్ మీద పెట్టేయండి. నేను మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకున్నాను, తక్కువ ఉంటే మళ్ళీ ఉప్పు వేసాను అనమాట. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఎంత థిక్నెస్ కావాలో అంటే వాటర్ గ్రేవీ ఎంత కావాలో చూసుకోండి. ఇది చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు కప్పి పెట్టేసాను దమ్ మీద 10 నిమిషాలు. ఈలోగా నేను కర్డ్ రైస్ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ కర్డ్ రైస్లో తాలింపు కూడా వేస్తున్నా. ఇది పెరుగు కారం అన్నమాట, పెరుగు మిరపకాయ. కర్డ్ రైస్ రెడీ. సో మన మటన్ రోగన్ గోష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర.
ఇప్పుడు ఇక్కడ నేను పెన్నం పెట్టుకున్నా. అండ్ హియర్ రేష్మా రోటీ వేస్తుంది. నెయ్యి కావాలంటే నెయ్యి, లేదు నూనె కావాలంటే నూనె, లేదు పుల్కా వేసుకుంటానంటే పుల్కాలు కూడా వేసుకోవచ్చు. నేను ఈ నెయ్యితో చేస్తున్నాను రొట్టెల వాళ్ళ కోసం. ఎస్, ఫైనల్గా నా వంట అయితే అయిపోయింది. నేను అంత రెడీ చేసేసాను, కానీ ఇంతవరకు నా ఫ్రెండ్ రాలేదు. సరే, నేను ఏమేమి వండాను ఒకసారి చెప్పండి. రష్మ, నువ్వు చెప్తావా? ఏమేం చేశాను? సాంబార్, బగారా రైస్, కర్డ్ రైస్, రోగన్ గోష్, మటన్ రోగన్ గోష్, ఇంకా ఏం చేశారు? వేజా ఫ్రై, చపాతి, అంతే. మ్యాంగో జ్యూస్ ఉంది. మ్యాంగో జ్యూస్ తీసి పెట్టాను. ఎన్ని చేసాం అప్పటి నుంచి. మా మ్యాగీ ఇంకా రాలేదు. 11 అండి, 11:30 అంది. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి పని ఉంది, నేను 1:30కి వస్తానంది. సరే, నువ్వు వచ్చి 2:30 అంటే లేదు, తొందరగా ఫోన్ చేసి వెళ్దు కానీ అన్నా. సరే వస్తానంది. 1 అంది, 1:30 అయిపోయింది, 2 అవుతుంది ఇప్పుడు వరకు రాలేదు. సో మేమైతే మధ్యలో మా వారు తినేశారు, మేము తినేసాను, ప్రిన్స్ తినేసాడు, రేష్మా తినేసింది, అన్వర్ తినేసాడు, తవసం తినేసింది. పని చేస్తూ చేస్తూ మధ్యలో మేము తినేసాం, మా హెల్పర్స్ కూడా తినేసారు ఇప్పుడు. సో యా, ఈ రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మేఘన వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో నేను వీలైతే రికార్డ్ చేసి చూపిస్తాను ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటి. తను చెప్తే తన వ్లాగ్లో కానీ నా వ్లాగ్లో కానీ, సో అక్కడ చూసి తను చెప్తే తనకు నచ్చిందా లేదని. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ నా డిషెస్ నేను ఏదైతే ప్రయత్నించి మీకు కొత్త కొత్త డిషెస్ చూపించాలని ట్రై చేస్తున్నాను మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.